అంటే ఇక్కడ నాట్ ఓన్లీ ఇండియాకి, ఈ వెస్టర్న్ కంట్రీస్ అన్నిటికీ పెద్ద దెబ్బ పడేటట్టుంది ఈ యొక్క యుద్ధంతో. చైనా యొక్క శక్తి, మిలిటరీ పవర్ అంతా ఈ యుద్ధంలో కనిపించింది. ముఖ్యంగా PL-15 అనేది యొక్క మిడ్ రేంజ్ మిజైల్ అనేది దాని కేపబిలిటీస్ ఇంతవరకు ప్రపంచానికి తెలియదు. ఈ యుద్ధం ద్వారా తెలిసిపోయింది. దానికి సంబంధించిన విడిభాగం కూడా మన పంజాబ్ అమృత్సర్ దగ్గర పడ్డది. ఓకే, సో అంటే ఏమంటున్నా ఇక్కడ ఓవరాల్ చర్చ ఏంటంటే ఇక్కడ 2 పాయింట్స్ ఇక్కడ మనం గమనించాలి. ఇండియా ది అండర్ ఎస్టిమేటెడ్, ప్లస్ ఇండియా యొక్క ఇది మొత్తం మనం చేస్తున్న మొత్తం టెక్నాలజీ అంతా ఈ వెస్టర్న్ కంట్రీస్ మీద ఆధారపడ్డాం ఫస్ట్ థింగ్. ఇంకోటి మనము మన పైలట్స్ ట్రైనింగ్ ఇవ్వడం కానీ ఇంకా మోడర్న్ అప్డేట్ కాలేదని అర్థం. ఇప్పుడు చైనా తోటి పాకిస్తాన్ తోటి పోలిస్తే వాళ్ళు మోర్ మోడర్నైజ్డ్ అయినరు యుద్ధ రంగంలో. దే ఆర్ యూజింగ్ మోర్ మోడర్న్ వెపన్స్, మోర్ మోడర్న్ టెక్నాలజీ, అండ్ వాళ్ళ పైలట్లకి బెస్ట్ ట్రైనింగ్ ఇస్తున్నారని అర్థం కంపేర్ టు ఈ వెస్టర్న్ కంట్రీస్ అండ్ ఇండియా. కాబట్టి ఇండియా నీడ్స్ టు ఇంక్రీజ్ మోర్, ఏమంటారు, ఇండియాలో ఇంకా రీసెర్చ్ పెంచాలి. చైనా తోటి కంపేర్ చేసుకుంటున్నాం అంటే చైనాది మోర్ దాన్ 20 ట్రిలియన్ ఎకానమీ ఉంది, మనది 3 ట్రిలియన్ కావడానికి ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి మనం ఎక్కడున్నామో అర్థం చేసుకోండి. కాబట్టి వీ నీడ్ టు ఇంక్రీజ్ అవర్, ఏమంటారు, మన దేశం యొక్క ఇది బడ్జెట్ అంటే యొక్క సంపద పెంచాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం ఏదైనా నేర్చుకుంటే ఫుల్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. మాస్టర్ ఆఫ్ నన్, జాక్ ఆఫ్ ఆల్ వర్కౌట్ కాదు. యూ హ్యావ్ టు బికమ్ మాస్టర్ ఇన్ వాట్ యూ డూయింగ్. కాబట్టి రీసెర్చ్కి చాలా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ లాట్ ఆఫ్ మనీ ఫర్ రీసెర్చ్, ఎస్పెషల్లీ డిఫెన్స్ కానీ ఈ యొక్క మెడికల్ కానీ. ఎందుకంటే మెడికల్ రంగంలో కూడా ప్రతిదీ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం ఈ వెస్టర్న్ కంట్రీస్ నుంచి. డిఫెన్స్లో కూడా ఎవ్రీథింగ్ వి ఇంపోర్ట్ ఫ్రమ్ ద వెస్టర్న్ కంట్రీస్. ఇది పోవాలంటే మనం చాలా రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. చైనా అచీవ్డ్ ఆల్ దోస్ థింగ్స్. కాబట్టి వాస్తవాలు చెప్తాం రా నాయన. ఇలా చైనా కేపబిలిటీ ఏందో చెప్తున్నాం, పాకిస్తాన్ కేపబిలిటీ ఏందో చెప్తున్నాం, ఇండియా కేపబిలిటీ ఏందో చెప్తున్నాం. అంతేగాని నేను వాస్తవాలు చెప్తే దేశద్రోహి అంటారు ఈ ముండా కొడుకులు. ఎవరి కేపబిలిటీ ఏంది, ఎవరి బలాలైంది, బలహీనతలైంది, వాస్తవాలు చెప్పాలి కదా. ఎస్, ఇక నేవీ పరంగా కానీ, ఆర్మీ పరంగా కానీ, ఈవెన్ ఎయిర్ డిఫెన్స్లో కానీ మనకు ఎక్కువ ఆయుధాలు ఉన్నాయి, మన బడ్జెట్ ఎక్కువ ఉన్నది, మనం బడ్జెట్ ఎక్కువ కేటాయిస్తున్నాం. కానీ వాళ్ళకి దే ఆర్ మోర్ మోడర్నైజ్డ్ ఉన్నారు. వాళ్ళకి లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నా కానీ దే హ్యావ్ మోర్ ఇది మోడర్న్ ఉన్నాయి, ప్లస్ దే బికేమ్ గుడ్ ఎట్ యూజింగ్ దెమ్. కాబట్టి మనము మోడర్నైజ్ కావాల్సిన అవసరం ఉంది. ఇండియా అనేది అర్థం చేసుకోవాలి. మేకపోతే గాంభీర్యం పనికిరాదు. నాట్ ఓన్లీ ఇట్స్ ఏ సిగ్నల్ టు ఇండియా, ఇంక్లూడింగ్ ఆల్ ద వెస్టర్న్ కంట్రీస్. సో ఆ క్రమంలో మన 5 యుద్ధ విమానాలను కూల్చేసింది. అట్లనే మన యొక్క ఆర్మీ బేసెస్కి అన్నిటికీ నష్టం చేసింది పాకిస్తాన్. కాబట్టి అది ఏమైంది, ఇక మోడీ ఏం చేసిండు, ఏం చేయాలో అర్థమవుతలేదు అన్నట్టు. ప్లస్ పాకిస్తాన్కి కొంతమంది చచ్చిపోయారు, కానీ కంపేరిటివ్లీ పాకిస్తాన్ ఎక్కువ సంపద డబ్బులు కోల్పోలేదు. కానీ ఇండియా ఆల్రెడీ 10,000 కోట్లు అంటున్నాం, కానీ ఇంకా అంతకంటే ఎక్కువనే. 10,000 కోట్లు కేవలం యుద్ధ సామాగ్రికి నిన్నటి వరకే. కానీ ఇప్పటికీ నాకు తెలిసి 20,000 కోట్లు ఈజీగా దాటి ఉంటుంది. ఎందుకంటే ఆర్మీ బేసెస్ నష్టం జరిగింది, వ్యాపారాలు నష్టం జరిగింది. ఓకే, సో కాబట్టి ఇండియాకి చాలా పెద్ద నష్టం జరిగింది. ఓకే, ప్లస్ ఇప్పటి వరకు లష్కర్-ఏ-తోయిబా అనేది మా దేశంలో ఆ సంస్థనే లేదు అని చెప్తున్నారు. అది ఎక్కడుంది? ఇండియాలోని కాశ్మీర్లో ఈ బీజేపీ RSS వాళ్ళు పెంచి పోషిస్తున్న సంస్థ అది. అర్థమైందా? కాబట్టి నువ్వు డిప్లొమాటిక్ ట్రై చేయలేదు, ఆధారాలు చూపెట్టలేదు, ప్రపంచం ముందు పాకిస్తాన్ దోషిగా నిలబెట్టలేదు. కేవలం ఏది క్యాజువల్గా పుల్వామా దాడి చేసినట్టు చేసేస్తా కామ అయిపోతుంది అనుకున్నారు. కానీ ఇది తిరిగి దెబ్బ కొట్టింది. ఇక ఇట్లనే ఊరుకుంటే ఆయనతో మొత్తం ఆర్మీ బేసెస్ అన్ని లేచిపోతాయి అని చెప్పి భయపడి అప్పుడు కూడా లాస్ట్ టైం కూడా పుల్వామా దాడి అప్పుడు 2 విమానాలు కూల్చేసారు మనది. కూల్చేస్తే ఆయన అభినవ్ బింద్రానా ఆయన పడిపోయిండు. పడిపోతే మళ్ళీ ట్రంప్ ఫోన్ చేసి బతిలాడుకున్నాడు ఇడిపిమని. సేమ్ ఇప్పుడు కూడా అంతే. మన ఆర్మీ బేసెస్ అంతా నష్టం జరుగుతుంటే మళ్ళీ ట్రంప్ ఫోన్ చేసి మళ్ళీ నాకు సీజ్ ఫైర్ కావాలని. పాకిస్తాన్ అడగలే సీజ్ ఫైర్. అర్థమైందా? సో ఇది పరిస్థితి. ఈ వాస్తవాలు చెప్పకుండా పొద్దుగా లేసే ఫేక్ చెప్పిస్తే ఎట్లా కలుస్తుంది? ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. ఆ క్రమంలో ఎందుకు బ్యాన్ చేస్తావు? పాకిస్తాన్ కానీ వేరే ఏ దేశాలు భారత మీడియాని మీరు ఫేకులు చెప్పినా కానీ బ్యాన్ చేయనప్పుడు మీరు ఇండియాలో ఎందుకు బీజేపీ RSS ప్రభుత్వము ఎందుకు పాకిస్తాన్ మీడియాని బ్యాన్ చేస్తారు? ఎందుకు స్వతంత్ర సంస్థ ఇండిపెండెంట్ ఉండే మీడియాని ఎందుకు బ్యాన్ చేస్తారు? అంటే ఇండియాలో ఉన్న ప్రజలకు వాస్తవాలు తెలియద్దనే కదా. ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. వాస్తవాలు చెప్తే వాడిని బెదిరిస్తారా? వాడు దేశద్రోహి అవుతారా?
నిజాన్ని అంగీకరించి మన లోపాలు ఎక్కడున్నాయో అవి సర్దుకునే ప్రయత్నం చేయాలి. అది సర్దుకోకుండా పొద్దుగాలేస్తే ప్రజల్ని ఏం మారుస్తా, ఫేక్ లో పెడతా అంటే రేపు పొద్దున పాకిస్తాన్ మొత్తం దాడి చేసి ఇండియాని లేకుండా చేసేస్తే ఏం చేస్తారా? పిచ్చి నా కొడకల్లారా, ఆలోచించండి మిత్రులారా.